నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి రాష్ట్ర ప్రజలు చూస్తారన్న మెగాస్టార్ చిరంజీవి. మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని దిశానిర్దేశం. సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జేఈఓ గౌతమి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్దజీయర్ మఠానికి వెళ్లి చంద్రబాబు ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారని నేను సవినయంగా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వంపై నాకు నమ్మకం ఉందని ప్రముఖ నటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు, ఇతర మంత్రివర్గ సభ్యులకు నా హార్దిక శుభాకాంక్షలు. గుండెల నిండా సంతోషంగా ఉంది. కొత్త పాత మంత్రుల కలయిక చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ మంత్రి కావడం గర్వంగా అనిపిస్తుంది. తను సమర్థవంతంగా చేయగలడు, మంత్రి పదవికి న్యాయం చేయగలడు అని చిరంజీవి పేర్కొన్నారు. సమర్థవంతమైన సుదీర్ఘమైనటువంటి పాలనా శక్తి సామర్థ్యాలు నాయకులు ఈ రోజున వచ్చారు. అండ్ కొత్త పాత కలయికతో మంత్రివర్గం చాలా బాగుంది. డెఫినెట్గా వీళ్ళు గతంలో ఎప్పుడు చూడనంత అభివృద్ధి ఈ రోజున మీరు చూస్తారు, చూడబోతారు చేసి ఆంధ్రప్రదేశ్ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మంత్రివర్గంలో ఉన్నారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని చంద్రబాబు అభిలాషించారు. వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందిని దరిచేరనివ్వద్దని నిర్దేశించారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదామని చెప్పారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రుల అభిష్టాలు, వారి సమర్థత బట్టి గురువారంలోగా శాఖలు కేటాయిస్తారని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయవలసిన బాధ్యత మీదేనని మంత్రులకు స్పష్టం చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖపరంగా ప్రజలకు చేకూర్చవలసిన లబ్ధిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు అంత్యస్థాయిలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మొదటి 5 సంతకాలను ఇవాళ చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్పీపై తొలి సంతకం చేస్తారు. ప్రజల్లో ఆందోళన తెచ్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపుపై 3వ సంతకం చేయనున్నారు. నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపైన సంతకాలు పెట్టనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉన్న సీఎం ఛాంబర్లో ఈ సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలేనని, తమకు పార్లమెంట్ ఉభయ సభలో కలిపి 15 మంది సభ్యుల బలం ఉందని చెప్పారు. రాజ్యసభలో బిల్ పాస్ చేయాలంటే తమ మద్దతు తప్పనిసరిని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తమ పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో
టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలే. మాకు పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి 15 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా భాగస్వామి అయినప్పటికీ రాజ్యసభ విషయానికి వచ్చేసరికి బీజేపీకి మా పార్టీ అవసరం ఉంటుందన్న విషయం గుర్తించాలి. రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. పార్లమెంట్లో వాళ్ళు టీడీపీపై ఎంత ఆధారపడతారో వైసీపీ పైన అంతే ఆధారపడవలసిన పరిస్థితి ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సంఖ్యాపరంగా టీడీపీతో మేము దాదాపు సమానంగానే ఉన్నామని విజయసాయిరెడ్డి వివరించారు. How many MPs TDP has got today? 16 MPs. And whereas, what is our strength, YSRCP strength in Andhra Pradesh, Parliament MPs? It is 15. So there is only difference of 1 MP. We have 11 in Rajya Sabha, 4 in Lok Sabha, and they have 16 in Lok Sabha, TDP. BJP, even though it is part of NDA, TDP, even though it is part of NDA, and BJP is completely relying on Telugu Party, still in Rajya Sabha, please remember that BJP needs government, central government needs our support to pass the bills in Rajya Sabha. So they are totally dependent on TDP as well as YSRCP. There is no doubt in that. Numerically, we are also equally strong. We are as strong as Telugu Desam Party, even though we have lost power in state of Andhra Pradesh. Sir, see, the policy of the party, YSR Congress Party, is to support the central government only when the interest of the country and interest of the state are involved. Wherever the state, whenever and wherever the state is going to be benefited, and wherever it is in the interest of the country, any bill or any issue is to be supported, and issue-based support would be extended to the central government for the smooth governance. Don't consider this as a support to the BJP or any other political party. It is a YSRCP is a patriotic party. And we have interest in state and interest in the country, and interest of the country is to be protected, and also interest of the state vis-a-vis. Do you continue supporting the BJP? You are asking the same question in a different manner. I have answered his question. It is only a question slightly different. I'll ask you in different manner this question only. But would you be more comfortable with India Alliance or NDA Alliance? See, it is only the interest of the state and interest of the country. It is not the BJP or Congress Party or India or NDA. What we want is, we need to protect it is obligatory on the part of YSRCP. And there is a constitutional obligation on the part of YSRCP as a political party to protect the interest of the state and also interest of the country and interest of the people of this country and people of the state. Therefore, any issue which has got a bearing on the interest of the people of the country or interest of the people of the state would be supported by YSR Congress Party. సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చేలా దస్తాలపై సంతకాలు చేయనున్నారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గ్రహణ దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో నందమూరి బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా అన్ని తానే వివరించారు. వేదికపైకి అతిథులను ఆహ్వానించడం, వారికి సరైన సదుపాయాలు అందేలా చూడడం వంటి పనులతో బాలయ్య బిజీగా కనిపించారు. ఈ క్రమంలో ఆయన తన సోదరి నారా భువనేశ్వరి నుదుటిపై ఆప్యాయంగా ముద్దాడారు. దీనిపై నారా భువనేశ్వరి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో
నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేశావు బాలా అన్నయ్య అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె పంచుకున్నారు. జనసేన సభకు ఇప్పటం గ్రామ ప్రజలు సహకరించినందుకే కక్షపూరితంగా అభివృద్ధి పేరుతో గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురిచడం రాష్ట్ర ప్రజానికానికి తెలుసని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ అన్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వం అన్న పవన్ కళ్యాణ్ మాటకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. అత్యధిక భారీ మెజార్టీతో పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గెలుపొందిన సందర్భంగా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో బెల్లంకొండ వెంకట నారాయణ రమాదేవి దంపతులు 1001 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, తాడేపల్లి టీడీపీ జనసేన మండల అధ్యక్షులు అమర సుబ్బారావు, సామర నాగేశ్వరరావు, కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుమలశెట్టి కొండలరావు, జనసేన పార్టీ వీర మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంలో నేను అన్న పదాన్ని వినేందుకు రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా ఇప్పటం గ్రామ ప్రజల కోరిక తీరటంతో శ్రీరామునికి వెంకట నారాయణ రమాదేవి దంపతులు తమ మొక్కును తీర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అభివృద్ధి పేరుతో ఇప్పటం గ్రామంలోని శ్రీరాముని ఆలయాన్ని కూల్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేయగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పోరాటం చేశారని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన కక్ష సాధింపు చర్యగా కాకుండా రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలన్న పవన్ కళ్యాణ్ మాటకు అందరం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ అనే రాక్షసుని ఇంటికి పంపించడం కోసం మీరందరూ ప్రజల తరపున జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి, బీజేపీ పార్టీకి చాలా సహాయ సహకారాలు అందించారు. ముందుగా అందుకు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పోతే ఈ రోజున ఇప్పటం అనే గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వం మారి ప్రజాప్రభుత్వం వచ్చినందుకు ఈ గ్రామస్తులు 1001 కొబ్బరికాయలతో శ్రీరాముడు వారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు, ఇప్పటం అనే గ్రామం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టేటప్పటికీ పర్మిషన్లు ఇవ్వకుండా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారిని ఇబ్బంది పెడుతూ వారి ఇళ్ళని పగలగొడుతూ రోడ్డు వెడల్పు చేయాలనే సాగుతో పగలగొడుతూ ఇప్పటం గ్రామాన్ని అతలాకుతలం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం ఉండకూడదు, ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి ప్రభుత్వం ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చాలని ఇప్పటం గ్రామం నుంచే మొదలైంది. అదే రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో చెప్పారు, ఓటు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఈ ఇప్పటం గ్రామంలో వెంకటనారాయణ గారి దంపతులు ఒక మొక్కుబడి కార్యక్రమంగా 1001 కొబ్బరికాయలు సీతారామస్వామికి కొట్టాలనే కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు అందరూ మాట్లాడిన విధంగానే ఒక ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయింది నిన్నటితోటి. నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అలానే పవన్ కళ్యాణ్ గారు నేను పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణంలోనే ఈ మన రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయిందని మనందరం ఫీల్ అయ్యాం. ఐ వాజ్ దేర్ ఎస్టర్డే. నిన్న ఆ కార్యక్రమంలో మేము అక్కడ ఉంటే వాళ్ళు నేను అన్నంటనే మనందరికీ కూడా ఒక రకమైన ఆనందం, ఉత్సాహం కలిగినాయి. అలానే మేము కూడా ఎన్ఆర్ఐస్గా అమెరికాలో ఉన్నప్పటికీ కూడా గత 3 నెలలుగా నేనొక్కనే కాదు కొన్ని వేల మంది ఎన్ఆర్ఐస్ ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేమందరం
ఈ ప్రభుత్వాన్ని పంపించాలి ఇంటికి అనే ఉద్దేశంతో మేమందరం చేశాం. మనందరం సఫలీకృతులయ్యాం. తప్పకుండా రానున్న కాలంలో కూడా ఎన్ఆర్ఐస్ తరఫున మేము తప్పకుండా మీకు ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికల్లో ఎలా అయితే సపోర్ట్ చేశామో అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా మేమందరం పాల్పంచుకుంటాం. ఈరోజు మేము ఈ కార్యక్రమం ఇలా జరుపుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ రోజు తీర్చుకున్న మొక్కుని ఈరోజు తీర్చుకోవడం జరిగింది. అలానే సహకరించినటువంటి పెద్దలందరికీ, మా జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కలిసికట్టుగా వచ్చి అందరూ సహకరించినందుకు ధన్యవాదములు. మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజానీకానికి ఇంత మంచి గెలుపునిచ్చిన మనందరికీ చాలా మంచి రోజులు రాబోతున్నాయండి. పిఠాపురం గ్రామస్తులకండి, మరీ స్పెషల్గా పిఠాపురం గ్రామస్తులు ఏదైతే మనందరం కోరుకున్నామో అదే జరగబోతోంది. నిజంగా ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారు చరిత్రలో. పవన్ కళ్యాణ్ గారిని మనం శాసనసభకు పంపుకున్నాము. నిన్న చాలా ఎమోషనల్ మూమెంట్స్ అండి. అందరం అలానే ఒకలాంటి ఎమోషన్కి గురయ్యాము. సో అందరికీ ధన్యవాదములండి. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు జనసేన పార్టీ వీర మహిళలు ఎంతో కృషి చేశారని జిల్లా కార్యదర్శి రావి రామ తెలియజేశారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు జనసేన పార్టీ అభివృద్ధి కొరకు వీర మహిళలు ఎంతో కృషి చేశారని అన్నారు. మంగళగిరి మండలం నవలూరు గ్రామంలో జనసేన పార్టీ వీర మహిళలు కాజినల నాగలక్ష్మి, గుమ్మడి కోటేశ్వరమ్మ, మేకల సామ్రాజ్యం, బిట్రగుంట మల్లిక, పి రమాదేవిలను గుంటూరు జిల్లా కార్యదర్శి రావి రమ వారి నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అత్యధిక భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా వీర మహిళలు అభినందనలు తెలియజేశారు. 2008 నుండి అహర్నిశలు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వీర మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరారు. మహిళలు మహారాణులు, ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ ఏ రంగంలోనూ ప్రాధాన్యత తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వారన్నారు. పార్టీ బలోపేతం కోసం సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. మహిళలను అగౌరవపరిచిన సహించని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో వీర మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు మహిళలని ముందు వరుసలో ఉంచి మహిళలకి ఏదైనా సరే న్యాయం చేస్తాను, మహిళని ఏ ఒక్కరు ఎక్కడ ఏమన్నా వాళ్ళకి అగౌరవం జరిగినా ఒప్పుకోను అంటారు. అలాంటి మా నాయకుడి వెనుక మేమందరం కూడా పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మహిళలు అంటేనే ఎంత నిబద్ధతతో ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా భర్త దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరికీ సేవలు చేసిన తర్వాతే బయటికి రావాలి. ఒక జనసేన పార్టీని ఎలా ఎంచుకున్నాము అంటే మేము ఇంట్లో ఎన్ని పనులున్నా 1 గంట ముందు లెగిసైనా ఆ పనులు చక్కబెట్టి టైం టు టైం ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఇక్కడ మీరు అందరినీ చూస్తున్నారు, ఇక్కడ బిట్రగుంట మల్లిక గారు తను 2009 నుంచి ప్రజారాజ్యం నుంచి కంటిన్యూ చేస్తున్నారు. మాకు అందరికీ పరిచయాలు ఉన్నాయి. కానీ ఆవిడ కాంగ్రెస్ లోకి వెళ్ళడం, అక్కడ కూడా పనిచేసి మళ్ళీ జనసేనలోకి రావడం, జనసేన రాగానే ఇక్కడ నిబద్ధతతో పనిచేయడం మీరు చూస్తున్నారు. అలాగే రావి రమ గారి గురించి చెప్పాలి అంటే ఆవిడ ఎంత నిబద్ధతతో ఇప్పుడు తను ఈ సోదరు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళం అందరమూనండి. ఎందుకు చెప్తున్నామంటే మేము ఎవరి నుంచి రూపాయి ఆశించలేదు. ఈ రోజు వరకు మేము పనిచేసిన వాళ్ళం మా సొంత డబ్బులతో ఎక్కడ ఏ చారిటీ ఉన్నా, ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎక్కడ కష్టం ఉందన్నా అక్కడికి వెళ్ళి అనేక రకాలుగా అందరికీ తోడ్పాటు అందించి కేసులు పడితే పోలీస్ స్టేషన్లకు కూడా ధైర్యంగా వెళ్ళి అర్ధరాత్రి వరకు ఉండి వాళ్ళని వదిలే వరకు కూడా మేము ఒప్పుకోమండి. మహిళలు అయ్యుండి కూడా ఇంత నిబద్ధతతో పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రమ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్స్ లో 2009 నుంచి పనిచేసిన మీ ప్రాధాన్యత ఖచ్చితంగా గుర్తుంచుకుంటాను, మీ అందరికీ న్యాయం చేస్తాను అన్నారండి. ఖచ్చితంగా వారు ఏది చేస్తారో చేయరని కాదండి. ఇన్ని రోజులు మేము నాయకుడు చెప్పిన మాటలను నడుద్దాం, నిజాయితీ నిబద్ధత గల నాయకుడు, ఆ నాయకుడు వెంట మేము నిలబడ్డాం. ఖచ్చితంగా మా అందరికీ కూడా ఆయన ఒక బాధ్యత ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మేము ప్రజారాజ్యం పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2008 నుంచి అహర్నిశలు ఎక్కడ ఆగకుండా డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు మా శాయశక్తుల ఎవరి సొంత డబ్బులు వాళ్ళు పెట్టుకుని మేము ఈ రోజు దాకా పనిచేస్తూ ఉన్నామండి. మేము ఒకటే చెప్తున్నాం, అన్నయ్య మాకు హామీ ఇచ్చారు 2008 నుంచి పనిచేసిన మహిళలకు న్యాయం చేస్తానని. ఈ రోజున మేము అదే ఆశిస్తున్నాము. అన్నయ్య అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఏదైనా పదవులు వేసేటప్పుడు మా మహిళల్ని గుర్తించుకుని అది ముందు నుంచి పనిచేసిన మహిళల్ని ఎవరు ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా సొంత డబ్బులతో ఈ రోజుకి మరి కష్టపడిన వాళ్ళందరూ ఉన్నారు. దయచేసి వాళ్ళని ఆదరించి గుర్తించుకుని వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము చెప్తూ ఉన్నాం. ఈరోజు మాకు సన్మానాలు చేసిన రావి రమ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానండి. గుంటూరు జిల్లా కార్యదర్శులైనటువంటి మహిళలు, కన్వీనర్ మేడం గారు, మరి ఉపాధ్యక్షురాలు మల్లిక మేడం గారు, మిగతా కమిటీ సభ్యులందరినీ, మరి సీనియర్ మహిళలందరినీ సన్మానించుకోవాలని చెప్పి మనసు కనిపించింది. అయితే
నేను ఒకటే ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు 14 ఏళ్ళు బట్టి కష్టపడ్డారు మహిళలు అందరూ కూడాను. పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పారు 2009 నుంచి చేసిన వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి, వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. మహిళలు ఎంత ఎన్ని కష్టాలు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ అనగానే పరుగులు పెట్టేస్తున్నారు ఇల్లు అంతా వదిలేసి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు అవటం మాకు చాలా ఆనందంగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి రాష్ట్ర ప్రజలు చూస్తారన్న మెగాస్టార్ చిరంజీవి. మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు, శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని దిశానిర్దేశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.